దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వచ్చే నెల 8న వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వైసీపీ నేత ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీ రిక్రియేషన్ సెంటర్లో జూలై 8న నిర్వహించనున్న వైఎస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం కరపత్రాన్ని ఆవిష్కరించారు. మాదాపూర్లోని భుట్టా కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమానికి వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ ఒక యుగ పురుషుడని, ప్రతి పేద గుండె తడిని చూశాడు కాబట్టే మహానేత అయ్యాడని అన్నారు. అటువంటి వ్యక్తుల్లో అన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 16 సంవత్సరాలు చనిపోయి అది ప్రతిక్షణం మదిలో మనసులో జ్ఞాపకాల్లో ఆయన నిలిచి ఉన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూలై 8వ తారీఖు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం వంటివి, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలతో పాటు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించారో, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారో, ఎవరైతే వారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అయితేనేమి, విద్య కోసం ఆయన ఇచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇటువంటి వాటిలో లబ్ధి పొంది ఈ రోజు జీవనాన్ని సాగిస్తారు. వాళ్ళందరూ ఆయన్ని కృతజ్ఞత తీర్చుకునే రోజుగా భావించి జూలై 8వ తారీఖు కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమానికి వచ్చి అందరూ కార్యక్రమం విజయవంతం చేయాలి. ఆయన చూపించిన దారి, ఆయన వేసిన బాట, ఆయన నేర్పిన పాఠాలు, ఆయన చల్లని చిరునవ్వు అందరి మధ్యలో ఏ విధంగా మెలుగుతుందో, ఆయన చేసిన కార్యక్రమాలు శాశ్వతంగా అదే విధంగా మెలుగుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దయచేసి ఆయన అభిమానులందరూ జూలై 8 జరిగే కార్యక్రమానికి సాయంత్రం 4:30 గంటకి భుట్టా కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి, ఫ్యూచర్ లో ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు పాలన అందించి ప్రజలకు మేలు చేశారో ఆ విధంగా మరి పాలన అందరూ అందించే విధంగా మనం కూడా అందరూ మంచి వ్యక్తులతో కలిసి ఆయన భావాలని ప్రపంచానికి ఎల్లవెల్ల అదే విధంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో జరిగే కార్యక్రమానికి అందరూ రావాలని, విజయవంతం చేయాలని. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా కుకట్పల్లి మాదాపూర్ భుట్టా కన్వెన్షన్ లో వైఎస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిద్దామనేటువంటి నిర్ణయం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఆత్మీయ సమ్మేళనం మాదిరి ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నాము. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ జూలై 8వ తారీఖున సాయంత్రం 5 గంటల కన్వెన్షన్ లో ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇప్పుడు దాదాపు 16 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఆయన గురించి తలుచుకొని ఆ భావోద్వేగాన్ని కలగని రోజంటూ ఉండదు. అంతటి మహానాయకుడు ఆయన. మన దగ్గర బంధువులు చనిపోయినా కూడా అంత ఉద్వేగం రావదేమో కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్నప్పుడల్లా ఆ ఉద్వేగం వస్తుంది.